జిల్లాల వారీగా ఈరోజు సిద్ధం సభలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు నెల్లూరు జిల్లాకు వచ్చి 6వ తేదీ సిద్ధం సభకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఆయన 6వ తేదీ కావలిలో బహిరంగ సభ ఉంది సాయంత్రం 5 గంటలకి. దానిలో పాల్గొని ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. అయితే ఈరోజు సిద్ధం సభలకి జనం పెద్ద ఎత్తున తరలి రావడం, చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి సభలకి జనాన్ని తరలించినా తోలినా సరే ఆసక్తి చూపకపోవడంతోనే ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాయి. ఈరోజు పాపం చాలామంది అనుకున్నారు నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పి మాట్లాడారు. ఈరోజు నాయకులు వెళ్ళిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం, ఓటర్లు, కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి అనేటువంటి నినాదం ఉంది. కాబట్టి మరలా రేపు మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు జనాల్లోకి వచ్చేటువంటి స్పందన చూస్తే 7కు 7 అసెంబ్లీ సీట్లు తప్పనిసరిగా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందడం ఖాయమనేటువంటిది ఈరోజు ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి విషయం. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని రకాలైనటువంటి హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినా ఈరోజు ఓటరు నోరు తెరవడం ప్రారంభించాడు. ఓటర్ ఏ రోజైతే బయటపడడం మొదలుపెట్టాడో, నోరు తెరవడం ప్రారంభించాడో ఇప్పుడు ట్రెండ్ మారింది అని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్రెండ్ మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్రెండ్ మారడం కాదు, ట్రెండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే సాధారణమైనటువంటి ఓటరు ఓపెన్ అవుట్ కావడం మొదలుపెట్టాడు కాబట్టి ఈరోజు ఆ ట్రెండ్ అనేది పాజిటివ్ అనేటువంటిది కనిపిస్తుంది. నాకు తెలిసి ఎన్నికల సమయానికి ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి. నామమాత్రపు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం చూసినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి విడిచిపెట్టేటువంటి పరిస్థితి. నామమాత్రం సీట్లలోనే తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి. మెజారిటీ సీట్లు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నెల్లూరు సిద్ధానికి సంబంధించి జనం అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తొలి విడత పూర్తయి జిల్లాలకు సంబంధించినటువంటి సిద్ధం ప్రారంభించిన వెంటనే ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి దానికన్నా స్పందన పెరిగింది. ఈరోజు విశేషమైనటువంటి స్పందన ఉంది. కాబట్టి ఇది సంకేతం. తప్పనిసరిగా నెల్లూరు సిద్ధానికి సంబంధించి సభకి అందరూ కూడా ఈరోజు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి మేదరమెట్లో ఆ జోన్లో జరిగినటువంటి సభకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసిన చాలామంది నాయకులు, కార్యకర్తలు నాకు మొట్టమొదటిసారిగా అనుభవం, మాకు ఇంకా మీరు రవాణా సౌకర్యాలు కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనం. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి 7 శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు విజయసాయిరెడ్డి గారు భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేసేలాగా ప్రజల ఆశీస్సులు అందించాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం.